పల్నాడు జిల్లా నర్సారావుపేట డీఎస్పీ కార్యాలయానికి మాజీ మంత్రి విడుదల రజని వెళ్లారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో డీఎస్పీ కార్యాలయానికి హాజరయ్యారు. చిలుకలూరిపేటలో విడుదల రజనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. టీడీపీ నేత పిల్లికోటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రజనీతో పాటు మరికొందరిపై కూడా ఆరోపణలు నమోదయ్యాయి. హైకోర్టు ఆదేశాల మేరకు విడుదల రజని తన పాస్పోర్ట్ను నర్సారావుపేట డీఎస్పీ హనుమంతరావుకు అప్పగించారు. పల్నాడు జిల్లా నర్సారావుపేట డీఎస్పీ కార్యాలయానికి మాజీ మంత్రి విడుదల రజని వెళ్లారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో డీఎస్పీ కార్యాలయానికి హాజరయ్యారు. చిలుకలూరిపేటలో విడుదల రజనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. టీడీపీ నేత పిల్లికోటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రజనీతో పాటు మరికొందరిపై కూడా ఆరోపణలు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, హైకోర్టు ఆదేశాల మేరకు విడుదల రజని తన పాస్పోర్ట్ను నర్సారావుపేట డీఎస్పీ హనుమంతరావుకు అప్పగించడం వెనుక కారణాలేంటి? అటు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల అనేక కేసులు మాజీ మంత్రి విడుదల రజని పైన వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అనేక కేసులు అధికార పార్టీ నేతలు పెట్టినటువంటి కేసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. పాస్పోర్ట్ ని అటు పోలీసులకు సబ్మిట్ చేసి అటు ప్రతి ఆదివారం కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టాలని కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ మేరకే మాజీ మంత్రి ప్రతి ఆదివారం కూడా ఆమె సంతకం పెట్టేందుకు కూడా అటు చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ రోజు నరసరావుపేట డిఎస్పీ హనుమంతరావుకి అటు పూర్తి స్థాయిలో కూడా ఆమె పాస్పోర్ట్ ని హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మాజీ మంత్రి విడుదల రజని పైన అటు కూటమి ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా అనేక కేసులు ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఆమె స్వయంగా పూర్తి స్థాయిలో విడుదల రజనీకి సంబంధించినటువంటి వ్యక్తుల పైన వాటి అనుచరుల పైన కేసులు నమోదు చేయడమే కాకుండా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు చర్యలు చేపడుతున్నట్టు కూడా ఆమె స్వయంగా మీడియాకు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే చట్టాన్ని గౌరవిస్తూ ఆమె ఆ పాస్పోర్ట్ ని హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆమె చట్టపరంగా కూడా రానున్నటువంటి రోజుల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం కేసులు బనాయించిందో ఆ కేసులకు సంబంధించి కూడా చట్టపరంగా అటు పోరాటం చేస్తానని ఇప్పటికే అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి విడుదల రజని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆమె న్యాయస్థానాన్ని అటు పూర్తి స్థాయిలో కూడా ఆమె సమర్థిస్తూ పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు ఆమె పాస్పోర్ట్ ని హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన కూడా పోలీసులు వివరించారు మీడియా. ఏదైతే హైకోర్టు ఆదేశాల మేరకే మాజీ మంత్రి విడుదల రజని పాస్పోర్టు సీజ్ చేయడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో హైకోర్టు ఆదేశాల మేరకు ఏ విధంగా నిర్ణయం తీసుకుందో చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రమేష్.